తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఎక్కడెక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూసినట్లయితే గత కొన్ని రోజులుగా మనకి తేలికపాటి వర్షాలే అక్కడక్కడ నమోదవుతున్నాయి. నిన్న కూడా మనకి కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. మనకి అలాగే ఋతుపవన కాలంలో ఋతుపవన ద్రోణి అనేది ఉంటుంది. మనకి ఇటు పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు ఋతుపవన ద్రోణి అనేది అక్రాస్ ఇండియా ఉంటుంది. సో ఆ ఋతుపవన ద్రోణి కూడా మనకి గంగానగర్ నుండి ఢిల్లీ మీదుగా ఇదే అల్పపీడన ప్రాంతం గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్లోని అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది. అలాగే మరొక ద్రోణి మనకి దక్షిణ రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఇదే అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఇది ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా పోతున్న ద్రోణి మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకి కొద్దిగా దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో కూడా మాయిశ్చర్ అక్యుములేషన్ జరిగి మాన్సూన్ చురుకుదనం పొందే అవకాశం ఉంది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి. అందుకని ఈరోజు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచనతోటి ఎల్లో వార్నింగ్, రేపు కొన్ని జిల్లాలకి అతి భారీ వర్షం, అవి కూడా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకే అతి భారీ వర్షం పడుతుందని ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మనం ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే 7 సెంటీమీటర్ల పైబడి 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపు మనకి ఉత్తర తెలంగాణలోని 6 జిల్లాలు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాలు ఈ 6 జిల్లాల్లో 12 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడుతుందని ఆరెంజ్ వార్నింగ్. మిగిలిన 5-6 జిల్లాలు ఉత్తర తెలంగాణలోని జిల్లాలకే భారీ వర్ష సూచనతోటి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్లుండి చూసుకున్నట్టయితే ఒక 3 జిల్లాలకి ఈ ఆరెంజ్ వార్నింగ్, ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల్ 3 జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి వర్షం, మిగిలిన 5-6 జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉండి కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పడే అవకాశం ఉంది అంతే. సరే, అయితే ఈసారి ఎర్లీ మాన్సూన్ వచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో మనకి వర్షపాతం అనేది నమోదు కావడం లేదు. జూన్ నెలలో చూసుకున్నా కూడా అదే విధంగా ఉంది, అంటే లోటు వర్షపాతమే నమోదయ్యింది. మరి జూలై నెలలో ఏ విధంగా పరిస్థితి ఉండబోతోంది? మనకి జూలై నెలలో ఐఎండీ సెంట్రల్ విభాగం జూలై నెల అంచనాల ప్రకారం తెలంగాణలో నార్మల్ దానికంటే కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే ఈ ద్రోణి ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనను కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఈ ద్రోణి ప్రభావం ఈ 2-3 రోజులే ఉంటుందని భావిస్తున్నాము. తర్వాత మళ్ళీ మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కానీ, ఇటు అరేబియన్ సముద్ర తీర ప్రాంతంలో కానీ ఏదైనా అల్పపీడనం ఏర్పడినట్టయితే మళ్ళీ మాన్సూన్ యాక్టివ్ అయ్యి తెలంగాణ మీద వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాగల 3-4 రోజుల్లో అటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈదురుగాలులను కూడా ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఈ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడుకొని ఉంటాయా, లేదంటే ఏ విధంగా ఉండొచ్చు? మనకి మాన్సూన్లో పడే వర్షాల్లో ఉరుములు మెరుపుల తీవ్రత తక్కువే ఉంటుందండి. కొద్దిపాటి క్యుములోనింబస్ మేఘాలే ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలం వేడిమి బాగా ఉన్నప్పుడు భారీగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పిడుగుపాటు వల్ల ప్రజలు చనిపోవడం అనేది ఉంటుంది. అయితే మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఎక్కువగా స్ట్రాటస్ క్లౌడ్ అనేది తక్కువ ఎత్తులో క్లౌడ్స్ ఏర్పడతాయి. క్యుములోనింబస్ మేఘాలు కూడా అక్కడక్కడ వేడిమి ఉన్న ప్రాంతాల్లో కొద్దిగా ఏర్పడతాయి, కానీ వాటి వల్ల ప్రమాదం అయితే ఉండదు. అయితే మాన్సూన్ పీరియడ్లో ఈదురుగాలుల ప్రభావం అయితే ఎక్కువ ఉంటుంది. మాన్సూన్ గాలుల వేగం వల్ల ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. సో ఇప్పుడు మనం నార్త్ తెలంగాణలో భారీ వర్షం, అత్యంత భారీ వర్షం ఇచ్చిన జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. అందుకని 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే, అయితే జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ఉదయం అంతా కూడా కొంత క్లౌడీ వెదర్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మనకు ఒక్కసారిగా ఉక్కపోత అనేది ఉంటుంది. సో ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఎలా ఉండొచ్చు వాతావరణం? జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు లైట్ రెయిన్ మటుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. రేపు ఎల్లుండి కొంచెం మోడరేట్ రెయిన్ఫాల్ వరకు ఉండవచ్చు. మనకి అంతే టెంపరేచర్ పెరిగినప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం వేళల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం వరకు ఉంటుంది.
సరే అయితే ఇంకా ఫైనల్గా చూసుకుంటే నైరుతి ఋతుపవనాల కదలికలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? నైరుతి ఋతుపవనాలు మొత్తం భారతదేశం అంతా వ్యాపించాయి. అయితే ఉత్తర భారతదేశంలో బాగా చురుకుగా కదులుతున్నాయి. అలాగే మనకి పశ్చిమ తీరంలోని రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ, ఇటు కోస్టల్ కర్ణాటక ఆ ప్రాంతంలో కూడా విస్తృతంగా వర్షాలు పడటం వల్ల మనకి మన నదులు పరివాహక ప్రాంతం అయినందువల్ల నదుల్లోకి పూర్తిగా నీరు చేరుకుని మనకి డ్యాములు నిండే పరిస్థితి అయితే వచ్చింది. అందువల్ల ఇప్పుడు వర్షాధారిత పంటలు వేసుకునే వారికి కొంత ఇబ్బంది అయినప్పటికీ కాలువల ద్వారా సేద్యం చేసుకునే వారికి పెద్దగా ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ రోజు నుంచి రానున్న 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఉత్తర జిల్లాలకి అలర్ట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉత్తర జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని ఇచ్చారు. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక రేపు ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక అన్ని జిల్లాలలో మనకి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల సన్నీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.